అందరికీ నమస్కారం అండి. కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్ సేల్కి అయితే రావడం జరిగింది. మొత్తం వచ్చి 120 గజాల్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. 120 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. తూర్పు ఫేసింగ్ లో ఉన్నటువంటి హౌస్. ఎంట్రన్స్ లో కారు కూడా పెట్టుకోవచ్చు. ఇది పెద్ద రోడ్డే, తూర్పు ఫేసింగ్ లో ఉంటుంది. 33 అడుగుల రోడ్డు ఉంది. 2 బెడ్రూమ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. మొత్తం 120 గజాలు మీరు చూస్తున్నారు. ఎల్ షేప్ హాల్ అయితే ఇచ్చారు. ఇక్కడ డైనింగ్ కి ప్లేస్ కూడా ఉంది. ఇది మొత్తం హాల్లో ఉన్నటువంటి టీవీ యూనిట్ కబోర్డ్ అండి. అలాగే పక్కన డైనింగ్ ప్లేస్ కూడా ఉంది. కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ ఉంటుంది. పైన జిప్సమ్ సీలింగ్ ఉంటుంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ లొకేషన్ వచ్చి మనకి విజయవాడ సింగినగర్ అండి. విజయవాడ సింగినగర్ లొకేషన్ లో న్యూ కన్స్ట్రక్షన్. ఇదంతా కిచెన్ ఏరియా అండి. కిచెన్ లో ఉన్నటువంటి పూజా మందిరం, అలాగే ఎకాలిక్ అయితే వాడారు. కిచెన్ కబోర్డ్స్ మొత్తం కూడా. ఈ ఇండిపెండెంట్ హౌస్ నచ్చినట్లయితే పైన మా నెంబర్ ఉంది. విజయవాడ సింగినగర్ లో మెయిన్ రోడ్డుకి ఒక 1 km డిస్టెన్స్ లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి రావడం జరిగింది. మెయిన్ డోర్ టేక్వుడ్ డోర్ ఉంటుంది. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ G+1 కి ప్లాన్ ఉంటుంది. ఇది బ్యాంకు లోన్ వస్తుందండి. సుమారుగా ఒక 55 లక్షల వరకు బ్యాంకు లోన్ అయితే వస్తుంది. బ్యాంకు లోన్ కూడా మేమే దగ్గర నుంచి చేపిస్తాము. ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే పైన మా నెంబర్ ఉంది. ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి. ఇండిపెండెంట్ హౌస్ కాస్ట్ అయితే కనుక 78 లక్షలు చెప్తున్నారండి. 78 lakhs అండి. 120 స్క్వేర్ యార్డ్స్, ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్, 33 feet రోడ్డు, మెయిన్ రోడ్డుకి 1 km డిస్టెన్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేయండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్ కూడా పెద్దగానే ఉంది. మీరు చూస్తున్నారు. కబోర్డ్స్ బ్యాక్ సైడ్ 2 బెడ్రూమ్స్ లో 2 బాత్రూమ్స్ అయితే ఇచ్చారు. ఉత్తరం సందు ఉంటుంది. 2 feet సందు కూడా ఉంది. ఇది ఒక బాత్రూమ్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేయండి, మిస్ చేసుకోవద్దు. విజయవాడ సింగినగర్ లొకేషన్ లో ఈ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి రావటం జరిగింది. థ్యాంక్ యూ.